చేస్తున్న ఉల్లెందుల లక్ష్మి హనుమంతు గారు 3వ వార్డు లేరాడా? అరే మీరు చాలా లంగాలు ఉన్నారు రా, సేమ్ గదే బ్యాచ్. 4వ వార్డు కాదు, 9వ వార్డు నుండి పోటీ చేస్తున్న రామతీర్థపు మాధవి రాజు గారు. పర్వాలేదు, ఈసారి గిటికలు కూడా సపోర్ట్ వచ్చింది. 10వ వార్డు నుండి పోటీ చేస్తున్న అనూష మహేష్ గారు. 11వ వార్డు నుండి పోటీ చేస్తున్న వెంగళ అనిత శ్రీకాంత్ గౌడ్ గారు. అట్లాగే 12వ వార్డు నుండి పోటీ చేస్తున్న నిమ్మశెట్టి విజయ్ గారు. 13వ వార్డు నుండి పోటీ చేస్తున్న లింగంపల్లి మమతా శ్రీనివాస్ గారు. 14వ వార్డు నుండి పోటీ చేస్తున్న నిమ్మశెట్టి రాజు గారు. అచ్చా లేరా ఎక్కువ. 15వ వార్డు నుండి పోటీ చేస్తున్న గోస్కుల నర్సయ్య గారు. 23వ వార్డు నుండి పోటీ చేస్తున్న మోతుకు జమున గారు. 24వ వార్డు నుండి పోటీ చేస్తున్న నామాల కమలాకర్ గారు. 25వ వార్డు నుండి పోటీ చేస్తున్న గూడూరి మధు గారు. 26వ వార్డు నుండి పోటీ చేస్తున్న మామిండ్ల జమున కనకయ్య గారు. 27వ వార్డు నుంచి పోటీ చేస్తున్న పెద్ది లలిత రాజు గారు. 28వ వార్డు నుండి పోటీ చేస్తున్న పైడి స్వప్న శ్రీనివాస్ గారు. చెప్తా అయితే సరే, మా క్యాండిడేట్లందరూ ఇక్కడికి వచ్చిండ్రు. లక్ష్మీ నరసింహారావు గారు మీ అందరిని పిలిచిండ్రు, నన్ను కూడా పిలిచిండ్రు. ఆ రాజన్న ఆశీస్సులతో తప్పకుండా గతంలో ఎట్లయితే 10 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో వేములవాడను బాగా చేసుకున్నామో మళ్ళీ తప్పకుండా మంచి రోజులు వస్తాయి, బాగా చేసుకోవాలని అందరం కూడా ఆశపడతా ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను ఒక్కటే మాట ఆలోచించమని కోరుతున్నా. 2.5 ఏళ్ల కిందట నవంబర్ 2023లో ఇక్కడ అసెంబ్లీకి ఎలక్షన్ అయినప్పుడు ఒక పెద్ద మనిషి మీ దగ్గరకు వచ్చి ఒక్క తీరిగా ఏడ్చిండు, గుక్క పట్టి ఏడ్చిండు. అమ్మా నేను 4 సార్లు ఓడిపోయినా, ఈసారి నా ఓడగొడితే సత్యపిక్తో నేను ఇక బతకా, మీ ఇష్టమిగా అని చెప్పి మాట్లాడండి. ఆదుకున్నది ఎవరో కాదు, జేమ్స్ బాండ్ ఉత్తగానే అంటలే, నీకు బాండ్ పేపర్ రాసిచ్చిండు. ఇప్పుడు మీరు చిన్న జాయిదాలు, ఒక చిన్న ప్లాటో, చిన్న ఇల్లు, చిన్న మడిగినో కొనుక్కుంటే ఇగో బాండ్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మీ ఎమ్మెల్యే గారు ఆది సీనన్న కూడా 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. ఏం రాసిచ్చిండో నేను చదువుతా. ఏంలాడ ప్రజలకు మాటిస్తున్నా. నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు, వయస్సు నా పేరు కేటీ రామారావు, సీనన్న రాసి చదువుతున్నాను, నాది కాదు. నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు, వయస్సు 55 సంవత్సరాలు. నేను రుద్రంగి వాస్తవ్యుణ్ణి. తెలంగాణలో నవంబర్ 30, 2023 నాడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏమ్లాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు ఈ కింది విధంగా రాజన్న మీద ఒట్టేసి ప్రమాణం చేస్తున్నా. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా 6 గ్యారంటీలను 100 రోజుల్లో నేను ఖచ్చితంగా అమలు చేస్తా. ఇది నేను చెప్తున్న మాట కాదుగో, మీ ఎమ్మెల్యే సాబ్ జేమ్స్ బాండు రాసిచ్చిన బాండు పేపరు. మరి వాళ్ళని ఇక్కడికి వచ్చినా మా అక్క చెల్లెలను అడుగుతున్నా, అందరికీ 2,500 ముట్టినాయి కదా నెలకు. మీరు అవద్దని చెప్పకుర్రి, నాకు తెలుసు మీకు ఏం ముట్టినాయి. 24 నెలలకు మీకు ₹1,00,000 మీ ఖాతాలో పడ్డాయి. మీరు అవద్దని చెప్తుర్రు. 4,000 పెన్షన్లు మీకు వచ్చినాయి. పక్కా అవద్దని చెప్తున్నారు. మీరు ఏం బాగా హుషారున్నారు. అదే మా అవ్వకైతే తులం బంగారం ఇక్కడనే కనబడతాను. ఇక నువ్వు మన్నరాలకి ఇస్తే నువ్వు పెట్టుకున్నావు, నాకు తెలుసు నీ సంగతి. అందరూ అవద్దని చెప్తున్నారు. గిన్నె అబద్ధాలు ఉంటారు ఎంలాడలో. దేవుడు నోడు పక్కకు రాదన్నా గిన్నె అబద్ధాలు చెప్తారు. మీరు తులం బంగారం రాలేదా? మీకు 2,500 రాలే? మరి మీకు నెలకు 4,000 పెన్షన్ రాలే? 15,000 రైతు బంధు రాలే? ఆడపిల్లలకు స్కూటీలు రాలే? మీకు ఏమొచ్చింది? మరి ఇప్పటికన్నా సోయి వచ్చిందా? మార్పు బాగుందా? సీనన్న ఏడ్చి ఇప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తుందా? ఇది వరకు కేసీఆర్ ఉన్నప్పుడు 200 రూపాయలు ఇస్తే ఆటో వాడు పొలం కాడికి వచ్చి యూరియా బస్తా వేసిపోతుండే. ఇప్పుడు ఏంది పరిస్థితి? యూరియా బస్తా కాడ మళ్ళా లైన్లు కట్టుకుని మహిళ మంచిగుందా? మార్పు బాగుందా?
మీకు బతుకమ్మ సీరియల్ వచ్చినాయా? మరి అన్ని బాగున్నాయి కదా, మరి కాంగ్రెస్ గుద్దురు మళ్ళీ ఇంకే మళ్ళీ ఇంటికి వండ్రి మళ్ళీ కాంగ్రెస్ వాడు వస్తాడు, అమ్మా మీ తమ్ముడిని అంటాడు, మీ అక్కని అంటాడు, మీ చెల్లెని అంటాడు, ఇది అంటాడు, అదంటాడు, అల్లం బెల్లం గుద్దురు, గట్టి గుద్దురు, మళ్ళీ గుద్దుతారా మళ్ళీ కాంగ్రెస్ కు? సో వచ్చిందా? మార్పు బాగుందా? మార్పు 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 అని పెద్ద మనిషి కేసీఆర్ని ఒడగొట్టి మా సిరిసిల్లోని పాపం మోసపోకుండా నిజాయితీగా కేసీఆర్కి ఓటేసిరు, నన్ను గెలిపించారు. మీ ఎంలాడలు మాత్రం ఆగమైంది. నేను అప్పుడే వచ్చి చెప్పిన మీకు ఎంలాడలు కూడా లచ్చన్న నిలబడ్డప్పుడు నేను వచ్చిన, అమ్మా కాంగ్రెస్ వాళ్ళని నమ్మకుండ్రి, వాళ్ళు మంచోళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు తులం బంగారం ఇష్టోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా గుంజుకపోయే బ్యాచ్ లంగలు వాళ్ళు, నమ్మకుర్రి అని చెప్పిన. మీరు వినకపోయి ఆయన ఏ ఒక్క తాప చూద్దాం తీ అని గుద్దుతురి. ఏమా ఈరోజు గట్టిగా మీరు గుద్దిండ్రు, కేసీఆర్ సార్ జరిగిండు, రేవంత్ రెడ్డి మోపాడు. ఇప్పుడు మీరు గట్టిగా అడిగిర్రు అనుకో, అన్నా ఏమాయి మరి 2500 అంటే ఏమంటాడు రేవంత్ రెడ్డి? లాగుల తొండలు ఇచ్చి పెడతా అంటాడు. మీరు గట్టిగా అడిగిరనుకో, ఏమాయిరా తులం బంగారం అని, మీ గుడ్లు వీకి గోటిలు ఆడతా అంటాడు. ఏమాయిరా యూరియా బస్తాలు వాడి అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఇవి తప్ప 2 నెలల పీకింది ఏమైనా ఉందా? నేను అడుగుతున్నా. ఒక్క మంచి పని కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మీకోసం, ఏంలాడ ఆడబిడ్డల కోసం, యాడికో సిరిసిల్లకు కరుణార్ పోయే అవసరం లేకుండా సర్కార్ దవాఖానా 100 పడకలది తిప్పాపురంలో కట్టించిండా లేదా? మంచి సౌలతులతో కట్టించిండా? మంచిగా మీ గుడిని మంచిగా చేసిండా? గుడి చెరువునంతా నింపి గుడిని మంచిగా చేసిండా? మంచిగా చేసే ప్రయత్నం చేసిండు, రోడ్లు మంచిగా చేసిండు. ఒక స్కూల్ చూడండి, జడ్పీ స్కూల్ బంగారం వల్ల కట్టించిండు మీకోసం, మీ పిల్లల కోసం. ఇక తెలంగాణ తల్లి అరే జర కూర్చోరు రా మీరు, ఒక్క నిమిషం కూర్చోరు, జర జరుగురి రా తమ్మి. తెలంగాణ తల్లి ఎప్పుడు ఎట్లుండే? అవి అట్లా బంగారు కిరీట జరుగురిరా, నీకు దండం పెడతా. నువ్వు ఒక్కనే 4 పెట్టినావు, జరుగు. అదే తెలంగాణ తల్లి ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక బంగారు కిరీటం పెట్టుకొని మంచిగా బంగారం వల్ల బతుకమ్మ పట్టుకొని ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే ఎట్లా తయారు చేసిండు చూసిర్రా, కొత్తగా ఎట్లా తయారు చేసిండు? బంగారు కిరీటం. మీకు బంగారం పెట్టుడు కాదు, తల్లి బంగారం కూడా ఎత్తుకపోయిండు దొంగవాడు. తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్న కిరీటం ఎత్తుకపోయిండు, చేతిలో బతుకమ్మ మాయం చేసిండు, ఆఖరికి మీకు బతుకమ్మ సీర గుడి ఇచ్చిండా? మీరు అన్ని అబద్ధాలు చెప్తారు. నాకు మీ వాళ్ళు మా ఆదిసారున్నారు, మీరు ఎలా ఆడాలి. ఆది సీన్ స్పెషల్ గా మీకు ఒక్కొక్కరికి పట్టు సీర పెట్టిండు, నాకు ఎరికే పట్టు సీర పెట్టిండు, మీకు నాకు ఎరికే ఆది సీను పెట్టలేదా? కేసీఆర్ ఉన్నప్పుడు 400 500 పుట్టింటి కానుక అన్నట్టు బతుకమ్మకు బతుకమ్మ సీర, రంజాన్ కు రంజాన్ తోఫా, క్రిస్మస్ కు క్రిస్మస్ కానుక ఇస్తుండే. ఇవాళ కనీసం ఈయన రైక బట్టన పెట్టిండా? సీర లేదు, రైక లేదు, బతుకమ్మ కానుక లేదు, 4000 పెన్షన్ లేదు. గదే 2000 పెన్షన్ కేసీఆర్ ఇచ్చింది తప్ప కొత్తగా వచ్చింది ఏదన్నా? ఒక్కసారి ఇక్కడ బీడీలు చుట్టే ఆడబిడ్డలు ఉన్నారా? ఉంటే శైలా అవుతుంది కదా, బీడీలు చుట్టడం శైలా అవుతుంది అంతా బీడీలు చుట్టలేనా? ఒక్క మాట గుండె మీద చేసుకొని చెప్పుర్రి, చేయించుర్రి, గుండె మీద చేసుకొని. కేసీఆర్ రాకముందు బీడీలు చుట్టే ఆడబిడ్డలు ఎన్నడన్నా ఎవడన్నా దేకిండా? ఎన్నడన్నా ₹1 ఇచ్చిండా ఎవడన్నా? మొట్టమొదటిసారి కదా కేసీఆర్ వచ్చినాకనే కదా. ఓట్ల కోసం లంగ మాటలు దొంగ మాటలు చెప్పలే కేసీఆర్. మీరు నాకు ఓటేయండి, నేను మీకు పైసలు ఇస్తా అని చెప్పలే. కడుపు నిండా మీ మీద ప్రేమ ఉన్నది కాబట్టి బీడీలు చుట్టే ఆడబిడ్డ అంటే తాను కొవ్వొత్తి లెక్క, క్యాండిల్ లెక్క కరిగిపోకుండా కుటుంబానికి వెలుగునిస్తుంది. ఆమెకు ఊపిరితిత్తుల సమస్య వచ్చినా నా కుటుంబం బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా అత్త బాగుండాలి, నా మామ బాగుండాలి అని తాను కరిగిపోతూ ఇంటికి వెలుగిస్తుంది. కాబట్టి మీకు నెలకు ₹2000 ఇచ్చిండు కేసీఆర్ గారు. మరి వీళ్ళు ఏం చెప్పారు ఆ రోజు అబద్ధం మీకు? అమ్మా కేసీఆర్ 2000 ఇస్తుండు, సోనియమ్మ మీద ఒట్టు, వచ్చే నెల నుంచే 4000 ఇస్తా అన్నాడు. మరి సోనియమ్మ మీద ఒట్టేసిందా లేదా? 4000 ఇస్తా అన్నాడా లేదా? 26 నెలలు అయిందా లేదా? నెలకు ఎంత బాకీ ఉన్నాడు? మరి నెలకు 2000 బాకీ అంటే 52,000 బాకీ. మీరేం చేయాలి? ఎరికైనా ఆడబిడ్డలు అందరూ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు రేపెల్లుండి మీ ఇంటికి, ఇప్పుడు వరుసలు కలుపుతారు. అమ్మ, అక్క, కోడలు, చెల్లె, మరదలు లేని వరుసలన్నీ ఆగితొస్తాయి. ఇప్పుడు కులపోన్ అంటాడు, సుట్టపోన్ అంటాడు, దగ్గర అంటాడు, చేతిలో రూపాయి పెడతాడు, ఒక ₹1000 నోటు పెడతాడు, నాకే ఓటై తల్లి అంటాడు. మీరేమన్నారు అంటే, సరే ఎత్త కొడుక ₹1000 ఇచ్చినావు కదా వేస్తా, కాకపోతే మరి మిగిలిన 51,000 ఎవడిస్తాడా? నువ్వు ఇస్తాడా? ఆదిశీని ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? వాని అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు అని బరాబర్ అడుగుండ్రి. ఇప్పుడు తప్పించుకున్నారనుకో మళ్ళా ఎలక్షన్ దాకా దొరకడు. ఆదిశీని ఇంకో 3 ఏళ్ళు దొరకడు. ఇప్పుడే పట్టుకోవాలి. అందుకే పెద్దలు చెప్తారు, కీలెరిగి వాత పెట్టాలి.
కర్రు గాల్చి వాత పెట్టాలి, మోక చూసి దెబ్బ కొట్టాలి. ఇప్పుడు తప్పించుకుర్రు అనుకో మళ్ళా 3 ఏళ్ళు మీకు దొరకరు, మీకు కంటికి కానరారు. యాద్ చేసుకోండి. మీరు ముసలోళ్ళ దగ్గరికి వస్తారు, అమ్మా నాకు ఓటేయాలి అంటారు. అడుగుని ముసలోళ్ళు, నెలకు 4,000 అన్నావు కొడుక, ఇంట్లో ముసలోడు ఉంటే ఇద్దరికి ఇస్తా అన్నావు కొడుక, ఏమా మరి ఏడవైంది పెన్షన్, నువ్వు ఇస్తానన్న పెన్షన్ గట్టిగా నిలదీయండి. మా ఆడబిడ్డలు నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు కదా, మరి ఏమాయే మాకు 1,00,000 బాకీ ఉన్నావు, 24 నెలలకు 1,00,000 రూపాయలు బాకీ ఉన్నావు, ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. తులం బంగారం అడగాలి లగ్గమైన ఆడపిల్లలు. ఇప్పుడు నిన్నగాక మొన్న నేను మా ఇంట్లో నా భార్య అడిగింది, బంగారం ఎంత పిరమైందో తెలుసా అన్నది. నాకు తెలియదు, నేను ఉంగరం పెట్టుకొని బొంగరం పెట్టుకొని ఎంత పిరమైందో తెలుసా అన్నది. నాకు తెలియదు అన్న. 1,85,000 అయిందన్నది. నన్ను తిట్టింది, బుద్ధి లేదు నీకు కొనమంట కొనకపోతుంది, అన్ని పిరమవుతుంది, అది కొండెక్కి కూర్చున్నది, ఇంట్లో ఆడపిల్లి ఉన్నది, బుద్ధి లేదు అని తిడుతుంది. మీ ఇంట్లో కూడా మీరు తిడుతురు కదా మీ భర్తలను, తెలుసు. ఆడపిల్లలకు బంగారం అంటే సెంటిమెంట్. మరి ఆ సెంటిమెంట్ చూసే దెబ్బ కొట్టే మీరు అడగరా? మళ్ళా బరాబర్ అడగాలి. ఏమా బంగారం ఆడమైంది కొడుకా, మరి తులం బంగారం అంటివి ఆలసీను ఏడవా, బాండ్ పేపర్ అంటివి, జేమ్స్ బాండ్ లెక్క పోజులు కొడుతుంది, ఏడ్చుకుంటా తిరిగితివి, ఓట్లు వేయించుకుంటువి, అవతల పడుతుంది, ఏం లాడ రాజన్న మీద ఒట్టంటివి, ఒట్టు తీసి గట్టు మీద పెడుతుంది, మాయమైతివి, ఉన్న యూరియా బస్త లేదు, రైతు బంధు లేదు, కేసీఆర్ కిట్టు లేదు, రంజాన్ కానుక లేదు, బతుకమ్మ కానుక లేదు, బతుకమ్మ సీర లేదు, ఏది లేదు, బతుకునే ఆగం చేసినావు కదా అని నిలదీయాలి. మీరు మళ్ళా మర్చిపోయి మోసపోతే మాకేం నష్టం లేదు, మాకేం కాదు, మేము ఆల్రెడీ గవర్నమెంట్ పోయింది, మాకు కొత్తగా ఏదేం లేదు. నష్టపోయేది మీరే. నష్టపోయేది ఏం లాడలే ఉన్నా మా ఆడపిల్లలు, మా అన్నదమ్ములు మాత్రమే. ఎందుకంటే ఎప్పుడైతే సర్కారుకు మనం గుణపాఠం చెప్పమో, ఎప్పుడైతే కీలరిగి వాత పెట్టమో, ఎప్పుడైతే కర్రు కాల్చి వాత పెట్టమో వాళ్ళకు బుద్ధి రాదు, సోయి రాదు. ఎందుకంటే ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి, నేను ఏమి ఇవ్వకపోయినా వీళ్ళు పిచ్చోళ్ళు నాకే గుద్దుతుండ్రు, నేను ఎందుకు ఇవ్వాలి అంటాడు. మరి నేను ఇవ్వకపోయినా ప్రజలు సంతోషంగానే ఉన్నారు, ఫ్రీ బస్ ఎక్కుతుండ్రు, ధర్మపూర్ పోతుండ్రు, కొండగట్టు పోతుండ్రు, మంచిగా ఉన్నారు, నాకే గుద్దుతుండ్రు అనుకుంటుండ్రు. ఫ్రీ బస్సు బాగుందా? బాగుందా లేదా? మీరు అన్ని గిట్లే చెప్తారు కానీ మంచిగానే ఉంది, బాగానే తిరుగుతుంది. నేను ఒకటే అంటున్నా, ఫ్రీ బస్సు కేసీఆర్ ఉన్నప్పుడు మీరు శైలా పడితే కన్నా బస్సు ఆగుతుంది, ఇలా ఆగుతుందా? బస్సు ఎక్కితే సీట్ దొరుకుతుందా? అయినా అది ఫ్రీ బస్ ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. ఆడోళ్ళకి ఫ్రీ అట, మొగోళ్ళకి డబుల్ టికెట్ అట. అది ఫ్రీ ఎట్లయితుంది నాకు అర్థం కాదు. ఇంట్లో ఆడోళ్ళు ఉంటారు, మొగోళ్ళు ఉంటారు. ఒక దగ్గర డబుల్ గుంజి ఒకరికి ఫ్రీ అంటే గాడికి చుప్తా కాలే. గట్లున్నది కథ, ఈ రేవంత్ రెడ్డి కథ గట్లున్నది. అందుకే నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ముగించే ముందు, అక్కడ ఆఖరికున్న అక్క చెల్లెలు కూడా వినాలి దయచేసి, వాళ్ళు జాగ్రత్తగా వినాలి. ఆఖరికున్న వాళ్ళు ముఖ్యంగా ఎందుకంటున్నా అంటే, ఇంటింటికి వస్తారు, 1,000 రూపాయల నోటు చేతిలో పెడతారు, రాజన్న పటం ముంగట పెడతారు, చేయి జాపమంటారు, ప్రమాణం చేయమంటారు, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఓటేస్తాను. మీరేం చేయండి ఎరికేనా, ఇది మంచిగా నుండి జర మనసుకి ఎక్కించుకోండి, చేయి జాపుండ్రి గట్టిగా. వాళ్ళు ప్రమాణం చేయమంటే చేస్తామని కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఏమనుకోవాలి, తుప్పాలు అనుకోవాలి. ఆ ఓటు చెల్లదు, ఆ ఒట్టు చెల్లదు, ఏం కాదు, ఒట్టు తీసి గట్టు మీద పెట్టచ్చు. దేవుడు కూడా చెప్పిండు, రాజన్న మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. కాంగ్రెస్ ఓడు బీజేపీ ఓడు పైసలు ఇస్తే లగాయించి తీసుకోండి. బీజేపీ వాళ్ళు కూడా తిరుగుతున్నారు సాందిట్ల సడమియా. ఎందుకు ఓటేయాలి బీజేపీకి? మన గుడికి ఏమైనా పైసలు ఇచ్చిండా? మన బడికి పైసలు ఇచ్చిండా? ఎంలాడకు రూపాయి తెచ్చిండా? 2 సార్లు ఎంపీకి ఓటేసినాం కదా, 2 సార్లు ఎంపీకి ఓటేసినాం కదా, 2 రూపాయలు తెచ్చిండా ఎంలాడకు బండి సంజయ్?